ఓటీటీలో చాలా పాపులర్ అయిన మూవీస్లో తుంబాడ్ ఒకటి. దీన్ని దయ్యం సినిమాలాగా కన్సిడర్ చేయాలా వద్దో కూడా క్లారిటీ ఉండదు. ఇది ఫిక్షనల్ స్టోరీ అనుకోండి, నిజం కాదు. దేవీమాత భూమిని క్రియేట్ చేసినప్పుడు ముక్కోటి దేవతలు కూడా వస్తారు. అందులో ఫస్ట్ కొడుకైన హస్తర్ని చాలా ప్రేమిస్తుంది. కానీ హస్తర్ స్వార్థపరుడిలాగా బంగారం, ధాన్యం మొత్తం తనకే కావాలనుకుని అన్ని దోచుకుంటూ ఉంటాడు. బంగారం అంతా దోచుకొని ధాన్యం వరకు వెళ్ళేసరికి మిగతా ముక్కోటి దేవతలందరూ కలిసి శాపగ్రస్తుని చేస్తారు. కానీ దేవి రక్షించి తన కడుపులో పెట్టుకుంటుంది. అందుకని హస్తర్ని ఎవరూ పూజించరు. కానీ ఒక అత్యాశ కుటుంబం హస్తర్కి గుడి కొట్టి పూజించి హస్తర్కి ధాన్యం ఆశ చూపించి అతని దగ్గరున్న బంగారం మెల్లిమెల్లిగా దోచుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ ప్రాసెస్లో హస్తర్కి ఎవరైనా దొరికితే వాళ్ళని శాపగ్రస్తుల్ని చేస్తాడు హస్తర్. హీరో ఇదే విద్యని తన కొడుక్కి నేర్పిస్తాడు. తన కొడుకేమో హస్తర్కి కొంచెం ఆశ చూపించే బదులు ఎక్కువ ఆశ చూపిస్తే చాలా డబ్బులు వస్తాయి కదా అని ఐడియా ఇస్తాడు. అలా ఎక్కువ ఆశ చూపించేసరికి ఒక్క హస్తర్ బదులు 100 హస్తర్లు వస్తారు. చేసేదేమీ లేక ఆఖరికి 100 హస్తర్ల చేతిలో తండ్రి వల్లే కొడుకుని రక్షిస్తాడు.